హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఏంటి రోజు ఇంట్లో ఉండే ప్రత్యూష ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారా? ఇది స్ప్రింగ్ బ్రేక్ అండి. పిల్లల్ని తీసుకొని అంటే లైక్ విరాట్ని శ్రీయని తీసుకొని న్యూయార్క్ వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. హలో అండి, ఇప్పుడైతే మేము న్యూపోర్ట్లో ఉన్నాము. చూపెట్టా తల్లిదా, న్యూపోర్ట్లో ఉన్నాము. పిల్లలు తీసుకొని న్యూయార్క్ వెళ్తున్నాను. ఏ రండిరా విరాట్, విరాట్ ఇప్పుడైతే మేము పాత్ స్టేషన్కి వచ్చాము. ఇది పాత్ స్టేషన్. సీట్ చూడండి, చుట్టూ బిల్డింగ్స్. ఇప్పుడు న్యూయార్క్ వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి వెళ్తే ఎన్జే ట్రాన్సిట్లో వెళ్తాం అనమాట. ఎన్జే ట్రాన్సిట్లో న్యూయార్క్ వెళ్ళొచ్చు. ఇవాళైతే మేము న్యూపోర్ట్ వరకు కార్లో వచ్చి ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. న్యూపోర్ట్ వరకు సుబ్బు అనే డ్రాప్ చేసి ఉండే మమ్మల్ని. ఇక్కడ నుంచి నేను పాత్ తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో పిల్లలతో వెళ్తున్నావు కదా ప్రత్యూష, మళ్ళీ అంత ట్రైన్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో అంత దూరం అంటే, ఎలాగో ఆఫీస్కి వెళ్తాడు కదా సుబ్బు అన్నయ్య, నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాడు అని దీపం చెప్పు ఉండే. అందుకని చెప్పి ఇక్కడి నుంచి మేము ఏంటంటే ఇప్పుడు పాత్లో ట్రావెల్ చేస్తున్నాను. హాయ్, చూస్తున్నారు కదా విరాట్ ఎక్సైట్మెంట్. వాడు న్యూయార్క్ నియర్లీ 10 times కంటే ఎక్కువే వెళ్ళాడు. ఇయర్లీ 2-3 times ఫర్ షూర్ వెళ్తాం అనమాట. సో 10 times ప్లస్సే వెళ్ళాడు. స్టిల్ అంత ఎక్సైట్ అయి ఉంటాడు అనమాట మంచిగా. విరాట్ we are going in the train, Virat. Hot train. Hello guys. Virat, let's go. Yeah, let's go. Let's go. Wait, when it opens. Go. Both of you come first. Both of you go. Then only I'll come. Next stop is Exchange Place. Stand clear of the closing doors. విరాట్ ఇక్కడ కూర్చో, అక్క పక్కన కూర్చో. నేను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తున్నానని వీళ్ళకి టెన్షన్, కానీ పిల్లలు మాత్రం నాకు మంచిగా సపోర్ట్ చేశారు. చూస్తున్నారు కదా వాళ్ళ సపోర్ట్. విరాట్ వేరే చెప్పు, ఎక్కడున్నావు, దేంట్లో ఉన్నావు? ఇన్ పాత్ ట్రైన్. అమ్మ ఎక్కడున్నావే? You're in train? Oh my goodness! Where are you going, Ammu? WTC. World Trade Center. సో మేము ఇప్పుడైతే న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వెళ్తున్నాము. Hello! Hi! Shall we just go, please? విల్ గో. పైకా పదండి. Yay! I'm going first. Whoever goes first, day one. Whoever goes first, day one. Virat, don't go anywhere without telling me. Wow! Oh my goodness! This is pretty cool. Virat, ఎలా ఉంది నాన్న? There's infinity people. You like it? There's infinity people. ఇంకోండి పాత స్టేషన్ ఇట్లా. Ooh, you see that guy skating? విరాట్ ఎక్సైట్మెంట్ చూసారా అసలు? వావ్, ఆసమ్ అంట. ఇట్లా లైక్ పాత దిగి పైకి రాగానే నిజంగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్టేషన్ చాలా బాగుంటుంది. రీసెంట్గా అంటే చాలా రోజులు అవుతుంది, నేను వచ్చినప్పటి నుంచి 2013 నుంచి కడుతూ ఉండే, తర్వాత ఓపెన్ అయ్యింది. విరాట్ వచ్చాడు, కానీ వాళ్ళకి అంత చిన్న ఏజ్లో అంత గుర్తుండదు కదా. ఇప్పుడు చూసైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. 1 second, watch me. Let's go. Ouch. I won! Captain America.
It's America. Tell me, what's the shape of this structure? Huh? Ray. You can't see it like a shark, Ammu. Inside shark teeth and all. Amma, I want to see it. Amma, what's the shark teeth? Dara, by Itra Virat. Oh my goodness. Da, move. I want to try reach that. Amma, I want to try reach that. Amma, we'll do one reel. I want to try reach that high. Eldam pada. I want to try reach that high. Let me try to reach it. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం. ఇవాళ మాకు పెద్ద ఎజెండా ఏమీ లేదండి, జస్ట్ అలా చూద్దామని చెప్పి వచ్చాము. జస్ట్ ఎక్కడెక్కడ పిల్లలు ఎంత ఓపిక ఉండి తిరగెళ్తే అంతే, లేదంటే తర్వాత కామ్గా వెళ్ళిపోతాము. ఇది WTC స్టేషన్ అన్నమాట, చూడండి ఎంత బాగుంటుందో. Goodness. Oh my mini goodness. Even. Where's the restroom? Virat, it will take some time, wait. I need the space up. Yeah. Look at that flash one. ఎవరికిరా పీపీ వచ్చింది? Me? మరి ఏంట్రా అక్కడ పడితే అక్కడ ఆగిపోతావు? Oopsie. Hi guys, I went to the bathroom right now. I'm going to up and then walk wherever I want. Down, come down like this. I will stay with you. Oh! విరాట్ ఎక్స్ప్రెషన్ల కోసం నేను ఈ వ్లాగ్ వీలైనంత రాగా ఉంచుకుంటున్నాను, ఎందుకంటే నాకు మెమరీ కదండి, వీడిని ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇలా చేశాడు అని గుర్తుకుండడం కోసం. ఇప్పుడైతే మేము స్టేషన్లో నుంచి బయటకు వచ్చి 9/11 మెమోరియల్స్కి వచ్చామన్నమాట. ఈ మెమోరియల్స్ ఏంటంటే 2 ఉంటాయి, ఒకటి నార్త్ ఒకటి సౌత్. మేమైతే ఇప్పుడు సౌత్ సైడ్ వచ్చాము. శ్రీయమ్మకి అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా అనమాట, అది అసలు ఏంటి అక్కడ ఏముంటుంది అన్నట్టు. వెళ్ళేలాగో చూపెడతాము, బట్ పిల్లలకి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కొద్దిగా ఏదైనా చెప్తే వాళ్ళకు కూడా కొంచెం మంచి గుర్తుంటుంది, తెలుస్తుంది కదా. మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడితే ఏంటంటే వాళ్ళకి అది మెమరీలో ఎప్పుడు స్టిక్ ఆన్ అయి ఉంటుంది కదా. సో అది చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాను అనమాట. బాగుంటుంది. ఇది సౌత్ సైడ్ వచ్చాము. మేమైతే చాలాసేపే స్పెండ్ చేసిన తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, చూడండి ఈ వ్లాగ్లో. Yeah, that's a cool. Amma, show you something? Yeah, what? ఇదేంటంటే సౌత్ పూల్ మెమోరియల్ అనమాట. అదే మీకు తెలుసు కదండి, 9/11 అన్నప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2 బిల్డింగ్స్ ఉండేవి, అవి కూలిపోయాయి కదా. ఆ కూలిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఏంటంటే జ్ఞాపకార్థం అన్నట్టు జస్ట్ ఇలా వాటర్ ఫౌంటైన్స్ పెట్టేశారు, అక్కడ ఏం బిల్డింగ్స్ అవి కట్టకుండా. We're at the 9/11 towers right now, and this is the memorial. And they built. విరాట్, అమ్మను వదిలేసి వెళ్ళకూడదు నువ్వు. Oh no! No friends, I came for you only. అక్కడే ఉన్నాం. నేను అదే అటు చూపెడుతున్నా. Okay, are you enjoying Virat? Yeah, can you come with us? Yeah, I came with. I'll come with you guys. హలో అమ్మో. Nana, look. Wow, you got it? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. నరసింహకి మీటింగ్స్ ఉండి న్యూయార్క్ వెళ్ళున్న తర్వాత ఇక సరే నేను పిల్లల్ని తీసుకుని మామూలుగా వెళ్ళిపోయాను. అసలు ఆయన వెళ్తాడని కూడా నాకు అది తెలియదు అనమాట, ఐడియా లేకుండే. సో ముందు రోజు చెప్పాడు నేను ఇలా వెళ్ళాలి అని, ఓకే అనుకున్నాము. ఇంకా ఆయన టైంకి ఆయన వెళ్ళిపోయాడు, మా టైంకి మేము వచ్చేసాం కదా. ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఆయన మీటింగ్స్ అయిపోయాక అంటే అనుకున్న మీటింగ్స్ అనుకున్న టైం కంటే ముందే అయిపోయాయంట. అంటే కొంచెం తొందరగా అయిపోతాయి కదా ఒక్కొక్కసారి. అయిపోయాక కాల్ చేశాడు ఎక్కడున్నారు ఏంటి అని. అయితే మేము ఇలా ఇంకా తిరుగుతున్నాము ఇట్లా అంటే, సరే నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. ఓకే ఫైన్ నీ ఇష్టం అని చెప్పాను. మళ్ళీ అనిపించింది ఒకవేళ నువ్వు ఇలా వస్తే విరాట్ ఏమైనా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడేమో, ట్రై చేస్తావా, ఒకవేళ నీకు ఓపిక ఉంటే వస్తావా అంటే ఆయనకు కూడా అనిపించుకుంటున్నట్టుంది, లైక్ వై నాట్
నేను ట్రై చేస్తా అని చెప్పి వచ్చాడనమాట. ఇక వచ్చిన అందుకే మీ అందరికీ సర్ప్రైజ్ అన్న, ఎందుకంటే మాకు కూడా సర్ప్రైజే, మా వాడికి కూడా సర్ప్రైజే అయ్యాడు. చూసాడు కదా, వాడు జస్ట్ ఇవాళ ఒక్కరోజు అంటే వాళ్ళు లేచే లోపల నరసింహ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండే కదా, సో అందుకని చెప్పి వాడు కొంచెం షాకే. అంటే వేర్ ఇస్ నానా అమ్మ, వేర్ ఇస్ నానా అని అడుగుతూనే ఉన్నాడు. నరసింహన్ చూసి అయితే నాన్న ఐ మిస్ యూ నాన్న అని చెప్పి బాగానే హగ్గించుకొని అది చేశాడు. మంచిగా అనిపించింది. అమ్మ ఒక్కసారి పట్టుకోవే. యూ ఆల్సో వాంట్ టు క్లైంబ్ ఇట్? ఐల్ మేక్ హిమ్. దారా విరాట్ అక్కడ కాదురా, పైన ఎక్కాలి. నేను ఎక్కిస్తారా? వద్దు, బాగుంటది. వెయిట్ చేయి ఒక్క నిమిషం. Octopus is so good. I tried. I don't want to. I know. I'm here, right? When Amma is here. కూర్చో కూర్చో. Whoa. సరిగ్గా కూర్చో. రైట్. అమ్మ దావే. విరాట్ నాన్నని చూడు, నాన్నని చూడు. ఇలాంటివన్నీ మా వాడికంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తానేమో చూడండి. అసలు నాకు భలే ఇష్టం అన్నీ, అంటే ప్రతిదీ ఎంజాయ్ చేస్తా. చూస్తున్నారు కదా నన్ను, నా అల్లరిని. ఇప్పుడు చూడండి, వాడేమో టైగర్ ఎక్కిస్తే నేనేమో హిప్పోపోటస్ ఎక్కి కూర్చున్నాను. సో నేను కూడా ఏం తక్కువ కాదనమాట. అదే చెప్తూ ఉంటాను కదా, నాకు కూడా ఇలా ఎంజాయ్ చేయడం ఇదంతా మంచిగా ఇష్టము. బాగా ఎంజాయ్ చేస్తాను లిటరల్లీ. శ్రీయమ్మని కూడా ఎక్కి కూర్చోవే, ఏం కాదు దా నేనే ఎక్కాను అన్నా కానీ అది మాత్రం ఎక్కట్లేదు అనమాట. సరేలే ఇంకా దానికి కంఫర్ట్ మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేయడం అని చెప్పేసి దానికి ఇష్టం లేకపోతే వదిలేసాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే విరాట్ని దింపుతున్నాను. అంటే అది కొంచెం జారుతుంది లేండి, లిటరలీ నాకే కొద్దిగా జారుతుంది. సో అందుకని వాడు దిగేసాక ఇప్పుడు చూడండి, వాడికి అందేవైతే వాడు ఎక్కేస్తాడు అనమాట. అందరివి మన హెల్ప్ కావాలి కానీ అందే వాడికి పెద్ద ఏముండదు, వాడే ఎక్కేస్తున్నాడు చూడండి మంచిగా. ఇట్లా బాగానే ఎక్కేసి ఇట్లా అంతా చూపెడుతున్నాడు, అదే చూపెడుతున్నాడు. అమ్మ నువ్వు కూడా రా అమ్ము ఎక్కమ్ము అంటే అది నేను ఎక్కను అంటుంది. సరే తల్లి అని చెప్తున్నాను అనమాట. పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేశాను. చూస్తున్నారు కదా, అటు తిరిగి ఇటు తిరిగి. అంటే ఇంకా మనం ఈ ప్లేస్ చూడాలి ఆ ప్లేస్ చూడాలి అంటే మనకు పెద్ద ఎజెండా ఉంటుంది, కానీ ఇవాళ మాకు అలాంటి ఎజెండా ఏం లేదని ముందే చెప్పాను కదా. వాళ్ళు ఎంతవరకు తిరిగి వాళ్ళకి ఎంతవరకు ఓపిక ఉంటే ఓకే, వాళ్ళు ఎప్పుడైతే టయర్డ్ అంటే కనుక కామ్గా తీసుకొచ్చేద్దాం అన్నట్టు ప్లాన్. ఏదో స్ప్రింగ్ బ్రేక్లో అటు ఇటు తిప్పుకొచ్చాను పిల్లల్ని అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం తీసుకొచ్చాను అనమాట. అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కంటే నా సాటిస్ఫాక్షన్ ఏమో. ఇదిగో ఇక్కడ నుంచి ఇప్పుడు న్యూ WTC ఉంది కదండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్. అది చూడండి మీకు రైట్ కనిపిస్తుంది కదా, విరాట్ వెనకాల పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది వచ్చేసి న్యూ WTC అనమాట, న్యూ వరల్డ్ ట్రేడ్ సెంటర్. రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు, కొంచెం సేపు టైర్డ్ అయిపోయారు, రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు. జ్యూస్ తాగుతున్నారు. అక్కడేమో సౌత్ ఉంది, ఇక్కడేమో నార్త్ ఉంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు జ్యూస్ తాగేశాక నార్త్ దానికి వెళ్తాం. వీళ్ళు జ్యూస్ తాగాక అట్లా వెళ్దాంలే అని చూస్తే ఇక్కడ అన్నీ ఏంటంటే యానిమల్స్ అంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నట్టు ఉందన్నమాట. మంచిగా అనిపించింది. ఇంకా అందరం వచ్చి ఇక్కడ సరే పిక్చర్ దిగుదాము అని చెప్పి ఇప్పుడు దిగుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే శ్రియ నేను విరాట్ దిగుతున్నాము, ఆ తర్వాత నరసింహ నేను విరాట్ కూడా దిగాము. శ్రియ తీసింది మా ముగ్గురిని కూడా పిక్చర్. ఇప్పటి వరకు అయితే నేనేం పెద్ద అంటే లైక్ పిల్లలతో వచ్చాను కదండి, నేనేం అంతా ఇట్లా లైక్ మొత్తం ఏమి తిరిగి చూడాలి అట్లా ఏం అనుకోలేదన్నమాట. జస్ట్ ఇట్లా కొద్దిగా తిరిగేసి ఎంతవరకు వీడియో తీయగలితే అంతవరకు తీద్దాం అనుకున్నాను. కానీ ఇక నరసింహ వచ్చాక కొద్దిగా వీడియోకి హెల్ప్ అయింది లేండి, మంచిగా ఆయన కవర్ చేశాడు. లైక్ ఇక ఇట్లా మొత్తం అంతా అంటే నేను పిల్లల్ని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా కానీ ఆయన తీసాడు అనమాట. దాన్ని బట్టి కొద్దిగా కవర్ అయింది అనుకోవాలి ఈసారి. ఇప్పుడైతే WTC పాత్ స్టేషన్ ముందు పిల్లలకి ఒక ఫోటో తీసుకుంటూ ఇంకా అట్లాగే నేను కూడా తీసుకుంటున్నాను అనమాట, పిల్లలతో పాటు గుర్తుకుంటుంది కదా అన్నట్టు. ఇక్కడి నుంచి అన్ని ఇక్కడే ఉంటాయండి. డౌన్ టౌన్ వచ్చాము అనమాట ఇవాళ. బేసికలీ మేము న్యూయార్క్ డౌన్ టౌన్ వచ్చాము, అన్ని దగ్గరే ఉంటాయి అనమాట ఇక్కడ. Nana, come hold my hand. Let's go. Hi guys. Hi. Let's go to New York City. Nana, let's go fast, okay?
We'll go that side. Okay, fine. Amma, I want to see the water. I'll show. Come. Nara Virat. ఇక్కడ వాటర్ ఉన్నాయి, నువ్వు పోయినసారి కూడా అందులో ఆడావు దాంట్లో. Don't touch. What? So then we came here and there's no water. Now there's water? What he's asking? Entra? We came here and there's no water. Now there's water? How did it? They were cleaning it, right? Now they cleaned it, so they poured water. But where's the man? He came up? No, he might be wet there. And then must be shy. విరాట్ ఏం చెప్తున్నాడో మీకు అర్థమైందా? ఇందాక అమ్మ వాటర్ లేదు కదా అక్కడ, ఇప్పుడు మళ్ళీ మనం అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల వాటర్ వచ్చిందా దీంట్లో, అందులో ఒక అతను అది చేస్తున్నాడు కదా క్లీనింగ్, మరి అతను ఏమయ్యాడు అని అడుగుతున్నాడు అనమాట. వాడికి తెలియదు కదండి ఇవి రెండు సేమ్ ఉన్నాయి, నార్త్ సౌత్ అని చెప్పి. సో అది ఇంకా వాడు అంటుంటే మేము కూడా ఏదో అవును అతను కిందకి వెళ్ళాడు, వెట్ అయిపోయాడు అని చెప్తూ ఉన్నాం అనమాట. He's the president. He is the president. From long back. Nana, how did they die? So Nana, I'll tell you how did they die. So the bad guys kept the bomb, and then they launched it. Then the bomb just came, and then they just died. Oh, so where are the bad guys? Yeah, they actually threw up. Yeah. Oh my goodness! Nara. No! Red chiller వేస్తాం రండి. Yeah. Oh, probably we are not. Maybe other side we are. Also, they are going, right? Yeah, I think we can go. We'll see. If they are not around, okay, then we'll go the other side. Nana, I need you to lift me up. Somebody. Virat, da. I need. వద్దు, అది వాటర్ తడుస్తున్నా, జాకెట్ చూడు తడిచిపోయిందా. Doesn't matter. I don't. Very cool. Okay. Nana also come. Wait one now. Nana cannot coming. Virat. What are you waiting for? Let's go. Just one more thing. Whee! Super Sonic. I must stop, Mama. Not supersonic speed. హలో, ఇది వచ్చేసి డబ్ల్యూటీసీలోకి వచ్చాము. చూడండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ ని టచ్ చేసాము, చూసాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. Yay! Touch. Let's go, అమ్మ. ఇప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అబ్జర్వేటరీ ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాం అనమాట. పిల్లల్ని అడిగాను ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు, పైకి వెళ్దామా అంటే వాళ్ళు ఏమంత పెద్ద ఇంట్రెస్టెడ్గా ఏం చూపెట్టలే, ఊకే నీ ఇష్టం అన్నట్టు చెప్పారు. సర్లే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇది తీసుకెళ్ళు అది తీసుకెళ్ళు అంటే మనం తీసుకెళ్తే ఇంకా ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు, లేకపోతే అంత ఏమి ఉండదు కదా. సరే ఈసారి మళ్ళీ ఎందుకంటే మాకు దగ్గరే కదండి, నేను ఫ్రీక్వెంట్గానే తీసుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సమ్మర్లో కూడా 2-3 times వస్తాం కదా, అప్పుడు ఒకవేళ అంటే సమ్మర్లో పైకి ఎక్కి ఇలా తిరగచ్చు. ఇప్పుడు స్ప్రింగ్ బ్రేక్ వెదర్ బాగుంది కొద్దిగా, ఇట్లా సమ్మర్లో ఏంటంటే వేడి అయిపోతారు కదా పిల్లలు, అప్పుడు కొంతసేపు లోపల ఇలాంటి వాటికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడైతే బయట తిరిగినంత వరకు తిప్పుదాంలే అన్నట్టు. సరే అయితే ఇంకా వాళ్ళకి అంత సూపర్గా ఏమి ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పి ఇలా బయట కొద్దిగా అన్ని చూపెట్టుకొని ఇంకా సరే అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి ఇక కూర్చోబెట్ట కాసేపు, వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు కదా అన్నట్టు.
ఇంకా అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా అదర్ సైడ్ ఆఫ్ పాత్ నడుస్తున్నాం అనమాట. ఇటు WTC సైడ్ వచ్చాం కదా, వచ్చేసి ఇవన్నీ చూసుకున్నాం కదా 9/11 మెమోరియల్స్, WTC ఇక్కడ దాకా చూసుకొని ఇంకా చాలే మరీ ఇంకా ఎక్కువ దూరం నడిచే కొద్దీ మళ్ళీ వీళ్ళు బ్యాక్ అంత దూరం నడవాలి కదండి, ఈసారి అంత వద్దని చెప్పుకున్నాను కదా, అందుకని చెప్పి ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ పాత్కి వెళ్తున్నాము. అలాగే విరాట్ కూడా కొద్దిగా ఏమైనా తింటానమ్మా అన్నాడు. సరే ఇంకా పిల్లలు ఇద్దరు కొద్దిగా ఏమైనా తినిపించుకొని మళ్ళీ తీసుకెళ్తాంలే అన్నట్టు ఇంకా అదర్ సైడ్ వచ్చామన్నమాట. ఇది అదర్ సైడ్ చూడండి. అమ్మా అమ్మా నీకు ఫుడ్ పెట్టిస్తా తల్లి. You can buy ticket and sit on that. I want to sit on that. I never sit on that. ఇందాక నేను చూపెట్టింది మీకు అర్థమైందా, అది చర్చ్ స్ట్రీట్ లో చర్చ్ అనమాట. న్యూయార్క్ ఆల్సో ఫేమస్ ఫర్ చర్చెస్ అండి. లైక్ ఎన్ని బిల్డింగ్స్ అలా ఉంటాయో చర్చులు కూడా అంత డిఫరెంట్ కల్చర్స్ లో, అంటే లైక్ చాలా ఆర్ట్, ఫైన్ ఆర్ట్ ఇవన్నీ బాగుంటుంది. చర్చెస్ చాలా బాగుంటాయి. ఈసారి మీకు న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక 2-3 చర్చెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఖచ్చితంగా చూపెడతాను. న్యూయార్క్ సిటీ దేనికి? అమ్మా మా వాడికి చికెన్ నగెట్స్ కావాలి, దానికోసం అని చెప్పి వెళ్తున్నాము. వాడు తినే ఐటమ్స్ ఒకటో రెండో స్పెసిఫిక్ గా. ఎక్కడైనా ఉంటాయిలేండి, దొరికేసింది. అదిగోండి మెగ్గి అనిపిస్తుంది, వెళ్ళి తినడమే. ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను అనమాట. పిల్లలకి నగ్గెట్స్, అలాగే ఏదో మైండ్ క్రాఫ్ట్ టాయ్ ఉందంట, విరాట్కి అది కావాలంట. సరే అని చెప్పి అది, ఇంకా కొన్ని బర్గర్స్ ఇవి పెట్టాను అనమాట. నేను మాత్రం ఏం ఆర్డర్ ఇచ్చుకోలేదులేండి, నేను కొద్దిగా బయట ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ న్యూయార్క్లో. అందుకని చెప్పి ఇంకా పిల్లల వరకు వాళ్ళకి ఏమేమి కావాలి, అలాగే నరసింహకి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ అయిపోయింది, వచ్చేస్తుంది. I'm not talking about this guy. This and you're supposed to stop. Please. No, you're supposed to stop. Please. సరే వదిలేసలే. మా కష్టాలు చూడండి, తినమంటే బాధ, ఏడుపు, దుఃఖం. అక్కడ ఒక నస, ఇక్కడ ఒక కన్నమా. సరే వదిలేసే. ఇగో ఇవి తినిపోని, నీవేగా ఫ్రైస్, నువ్వే కదా ఆర్డర్ ఇచ్చింది. యు ఆర్డర్ ఫర్ మీ. హలో, మీకు ఒక స్పెషల్ చూపెడతారండి న్యూయార్క్. నేను ఇప్పుడే నోటీస్ చేశాను. ఇక్కడ చూడండి, అమ్మ చూపెట్టవే, చూసారా? Like you have lot of delicious Indian food. హలో అండి, ఇక్కడ చూసారా అసలు ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో. ఇది వచ్చేసి ఇండియన్ కింగ్ బిర్యానీ హౌస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటంటే ఇక అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తము ఫలాఫల్, చికెన్ ఓవర్ రైస్. అండ్ నాకు ఇది చూడంగానే ఐ వాజ్ లైక్ సో టెంప్టెడ్. చాలా మంచిగా అనిపించింది. ఇవాళ అయితే ఇక్కడే ట్రై చేస్తాను నేనైతే. లెట్స్ ట్రై చికెన్ బిర్యానీ. ఈ 2 కార్ట్లు చూడగానే నా కడుపు అయితే తిన్నా తినకపోయినా నిండిపోయింది అనుకోండి. లైక్ అంటే 2 ఇండియన్, అందులో లైక్ హైదరాబాదీ ఇవి కనిపించాయి అనమాట. ఇట్లా 2 కార్ట్స్, బిర్యానీ, చికెన్ టిక్కా, పన్నీర్, వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పులావ్ అన్నీ ఇంకా లైక్ వాట్ ఎవర్, అంటే నాట్ లైక్ టిఫిన్స్ లేవు బట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఆల్సో మసాలా చాయ్ ఉందండి. లైక్ $1కి మసాలా చాయ్ నిజంగా బాగుంది. నరసింహ ట్రై చేస్తుంటే నేను కూడా ఒక కప్పు తీసుకొని, అంటే నేను జనరల్లీ టీ కాఫీ తాగను అసలు, కానీ ఏంటంటే ఇంక ఇలా ఏదో అంటే ఇంత దూరం వచ్చాను, ఇలా చూశాను కదా, ఏదో అలా
జస్ట్ సిప్పేసైనా ట్రై చేయాలి అనిపించింది నాకైతే ఇవాళ. చాలా చాలా బాగా అనిపించింది. ఈ కార్డ్స్ చూడంగానే లైక్ అంటే ఎంతైనా ఎన్ని ఫుడ్స్ ఉన్నా మన ఫుడ్ చూస్తే అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఆనందం వస్తుంది కదా, అదైతే వచ్చిందండి లిటరలీ నాకు. చాలా చాలా బాగా అనిపించింది. న్యూయార్క్ సిటీలో టీ తాగుతున్నాం, అది కూడా మసాలా చాయ్. మేము టీ తాగుతూ ఉంటే పిల్లలిద్దరూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు చూడండి, మంచిగా ఆడుకుంటున్నారు. విరాట్ దే టేకింగ్ పిక్చర్. అమ్మ దాదాలే. హలో విరాట్. చూసుకొని అండి. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు పాత్ స్టేషన్ వచ్చాం, అంటే డబ్ల్యూటీసీ పాత్ స్టేషన్ వచ్చామన్నమాట. ఇక్కడైతే ద స్ట్రేంజర్స్ ప్రాజెక్ట్ అని ఉంది. పిల్లలు మంచిగా, అంటే ఎస్పెషల్లీ శ్రీయమ్మ మంచిగా చాలా నచ్చింది దానికి ప్లేస్. మెయిన్ ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీలు రాసి ఇదంతా ఉండేసరికి ఫుల్ ఎక్సైట్ అయ్యింది. మంచిగా చదువుకుంటూ అట్లా చాలాసేపే, అంటే లైక్ కొద్దిసేపు మంచి టైం అమౌంట్ స్పెండ్ చేసింది అనమాట. ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీస్ అంటే చాలా నిజంగానే నాకు కూడా మంచిగా అనిపించింది. అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ ఆర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. చూడండి ఇక్కడ ప్రతిదీ ఒక స్టోరీ అనమాట. పేపర్స్ అన్ని ఇలా క్లిప్ చేసి పెట్టారు చూడండి. స్టోరీస్ ఎంతమంది ఎన్ని స్టోరీస్ రాశారో, చాలా బాగున్నాయి. అంటే చదివితే చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి, కొన్ని సాడ్గా, అంటే ఎవరికి ఏమనిపిస్తే అది రాసి పెట్టారు. ఇట్స్ సో గుడ్. టచ్ చేయకూడదు అన్న. ఇప్పుడైతే ఆ స్ట్రేంజర్స్ ప్రాజెక్ట్లో నుంచి బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకు వచ్చి మళ్ళీ వాక్ చేస్తూ ఉంటే ఇంకొకటి, అంటే ఇలా డిఫరెంట్ ఆర్ట్ కల్చర్ చాలా కనిపిస్తుందండి. ఆర్ట్ ఈజ్ లైక్ ఎస్పెషల్లీ ఆర్ట్ సైడ్ బాగుంటుందన్నమాట న్యూయార్క్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి అంతా. ఇక్కడ ఏంటంటే కార్డ్బోర్డ్స్ తోటి చేసి పెట్టిందనమాట, పెయింటింగ్స్ ఇవన్నీ వేసి. సరే ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళాము చూడండి. హాయ్. So they can make anything here? Or? Well, I'm the artist. My name is Tina. Okay, hi. Yeah, so I use cardboard to create my painting and sculpture. So you're welcome to spend like 5 or 10 minutes to sit here if you want to paint on a piece of cardboard. Okay. But all these are my work. Oh, it's so good. So all these are my work, the sculptures. Hello. Hi. Are you visiting? Yeah, she want to sit. తను చాలా నైస్ లేడీ అండి. ఇట్లా పిల్లలకి ఇలా ఆర్ట్ చేసుకోవచ్చంట. తను అన్నీ వేసి బ్రషెస్ అవి పెట్టి రెడీగా మీకు నచ్చింది ఇట్లా టైం ఇచ్చింది అనమాట. మీకు ఏం థాట్స్ వస్తే అదంతా డ్రా చేసుకోండి. ఫస్ట్ పెన్సిల్తో అట్లా డ్రా చేసుకోండి, దాని తర్వాత దాన్ని పెయింట్ చేయండి అన్నారు. మా పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. మంచి కుదురుగా కూర్చొని వాళ్ళకి అనిపించింది ఏదో ఒకటి పెన్సిల్తో డ్రా చేసి దాన్ని మళ్ళీ పెయింట్ చేశారు. బాగానే చేశారు. వాళ్ళ టాలెంట్కి నేనైతే సాటిస్ఫై అయిపోయాను అనమాట. So I grew up in Hong Kong. I left Hong Kong many years ago. Oh, you're doing a vlog? Yeah. I see. So my name is Fina. I grew up in Hong Kong. And now I live in New York City, like for 12 years already. And I'm pretty much like be an artist all my life. And for the last 15 years, I use recycled cardboard to create sculptures.
and painting. So I'm so happy that you all comes in and now look at my work and now create some new painting too. The kids. really so good. Yeah, thank you so much. And hopefully I will just keep doing my work and be out there more, and so people will see more. Thank you. Thank you so much. Thank you. చూస్తున్నారు కదా పిల్లలు మంచిగా వాళ్ళ పెయింటింగ్ వేసుకుంటున్నారనమాట. వాళ్ళకి ఇద్దరికి ఏమేమి థాట్స్ వస్తే అవన్నీ ఏదో అలా ఇంప్లిమెంట్ చేసి వాటిని కలర్స్ వేస్తున్నారు. శ్రీయం ఏమో ఫ్లవర్ వేసింది, విరాట్ ఏమో డైనోసర్ లైక్ వాట్ ఎవర్ వాడికి ఆ టైంలో ఏది అనిపిస్తే అవన్నీ గీసేసి అదొక నిజంగానే ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయిందండి. అంటే లైక్ వాడి ఊహతో ఎలా వేసినా కానీ అది చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఇట్లా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే మొత్తానికి వాళ్ళ ఆర్ట్ని మొత్తానికి ప్రొజెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది. విరాట్ది అయితే చూడండి ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది, ఇంకేదో కొద్దిగా వేస్తాడంట. సరే వేసుకోరా అన్న. శ్రీయమ్మది లాస్ట్ టచ్అప్స్ ఎండింగ్లో ఉందన్నమాట. ఇద్దరు కలిసి ఫైనల్గా ఇలా చేశారు. చూడండి ఇద్దరు ఏదో ఒకటి వాట్ ఎవర్ కొంతసేపు ఇలా న్యూయార్క్ వచ్చినందుకు వాళ్ళకి ఒక అరగంట అట్లా టైంపాస్ అయినట్టే కదా. అరగంట కాకపోయినా 15 minutes అయినా దే టుక్ సమ్ టైమ్ టు డూ సమ్ ఆర్ట్ అనిపించింది. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఆపర్చునిటీ ఇచ్చినందుకు తనకైతే సో థ్యాంక్ఫుల్. బాగుంది. I'm sorry, I did not check. Trains to Newport Hoboken ఇదేదా. ఇప్పుడైతే మేము బ్యాక్ కూడా స్టార్ట్ అయిపోయాము. చూసారా పార్ట్ ట్రైన్ ఎక్కి కూర్చున్నాం అనమాట. లైన్గా 4 కూర్చున్నాము పిల్లల్ని వేసుకొని. ఇక అదే చూపెడుతున్నాను అనమాట మీ అందరికీ. అమ్ము న్యూయార్క్ ట్రిప్ ఎలా అయింది? So good. You liked it? Yeah. You had fun? What did she say? She did not say anything. I'm just taking video. What did she say? She's not saying anything, ra. So trip nachinda ammu? Yeah, I liked it a lot. Mama, what did she say? Next time you want to come with me? Yes. She said something. She's not saying ra. నరసింహ మధ్యలో అప్పుడప్పుడు జాయిన్ అవుతావా మాతో పాటు ట్రిప్ లో? What did she say? ట్రై చేస్తావా? What did she say? ఎస్. ఇప్పుడైతే మేము న్యూజెర్సీకి వచ్చేసాం అనమాట. అంటే రెండు పక్కనే మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా న్యూయార్క్ న్యూజెర్సీ ఉంటుంది. సో అంతే కదా నరసింహ? మధ్యలో వాటర్ ఉంటుంది అంతే. అంతే. సో ఫైనల్ గా we had a good trip. మా పిల్లల ఏంటి ఆర్ట్ ని క్రియేటివిటీ ని Which one is Virat and which one's mine? they might have seen in the previous video prior to this video ammu. Maybe. సో ఇద్దరు మంచి చేశారు. చాలా స్టోరీలు చదివారు. స్టోరీ దగ్గర ఎట్లా అనిపించింది అమ్ము? It was really calm there. It was nice. రియల్ గుడ్. Yeah, it was calm. సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. మా న్యూయార్క్ ట్రిప్ అయితే ఇలా అయింది.